ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. మనం ఈరోజు తెలుసుకోబోయే టాపిక్ స్వభావం. స్వభావం అంటే ఏంటి అంటే స్వయంలో ఉన్నటువంటి భావన ఏదైతే ఉందో స్వయం యొక్క భావాన్ని తెలియజేసేదే స్వభావం. అంటే ఏదైనా ఒక వస్తువు ఉంది అంటే ఆ వస్తువు గురించి తత్వాన్ని గురించి చెప్తాం, దాన్నే స్వభావం అని అంటారు. ఇలా ఈ స్వభావం కోసం చెప్పాలంటే ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క తత్వం ఉంటుంది. అలాగే మనుషులు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావాలు ఉంటాయి. ఆ స్వభావాన్ని అనుసరించే మన ఈ జీవితం అనేది నడుస్తూ వెళ్తుంది. మన స్వభావం ఎంత మంచిగా ఉంటే మన జీవితం అంత ఉన్నతిగా అంత మంచిగా వెళ్తూ ఉంటుందండి. కొందరి స్వభావం ఎంత బాగుంటుంది అంటే ఎవరితోనైనా వెంటనే కలిసిమెలిసి మాట్లాడుతూ ఉంటారు. ఎవరైతే అందరితో కలిసి మాట్లాడతారో కలుపుకుని పోయే స్వభావం ఉంటుందో వాళ్ళ దగ్గరికి అందరూ ఎంతో ఇష్టంగా వెళ్తారు, మాట్లాడుతూ ఉంటారు. అంటే కలుపుకోపోయే స్వభావం ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా అలాగే కలుపుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఏదైనా స్వభావం అంటే మన జీవితంలో స్వభావం ఒక్కసారి ఫిక్స్ అయిందంటే అది అలానే ఉంచుకోవాలి. మంచి స్వభావాలు ఉంటే మన జీవితం ఉన్నతంగా వెళ్తుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, తేలు స్వభావం ఏంటి అంటే కుట్టేటువంటి స్వభావం ఉంటుంది. అది ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎవరినైనా తప్పకుండా కుడుతుంది. మెత్తని వస్తువు దొరికింది అంటే చాలు కుడుతుంది. దానికోసం ఒక సాధువు నీళ్ళలో పడిపోయినటువంటి తేలుని తీసి బయట తీద్దామా అని అనుకుంటాడు. ఆ నీళ్ళలోంచి తన్ని రక్షించడానికి ఆ తేలు బయటకు తీద్దామని ప్రయత్నం చేస్తుంటే తేలు కుట్టేస్తుంది అనమాట. కుట్టేస్తే వెంటనే ఆ చెయ్యి ఇలా అనేస్తాడు, మళ్ళీ తేలు ఆ నీళ్ళలోనే పడిపోతుంది. అప్పుడు ఆ సాధువు అనుకుంటాడు, దాని స్వభావం ఏంటి అంటే కుట్టే స్వభావం, మెత్తగా ఉన్నదాన్ని కుట్టాలి. దాని స్వభావాన్ని అది ఫాలో చేసినప్పుడు మనిషిగా ఉన్న నా స్వభావం ఏంటి, నేను దాన్ని రక్షించాలి, సో నేను తప్పకుండా రక్షించాలి అని అనుకుంటాడు. అనుకుని మళ్ళీ ఆ తేలుని మళ్ళీ రక్షించడానికి ప్రయత్నించే టైంలో మళ్ళీ కుడుతుంది. అయినా కానీ దాని స్వభావాన్ని అదులుకున్నప్పుడు నేను ఎందుకని చెప్పి నెమ్మదిగా అది ఇలా అని నెమ్మదిగా తీసి బయటికి తీసి ఆ తేలుని రక్షించడం జరుగుతుందన్నమాట. అంటే ఆ రక్షించే స్వభావాన్ని ఆ సాధువు చాలా మంచిగా పాలన చేశారు. అలా మనం కూడా ఏం చేస్తూ ఉంటామంటే మన స్వభావం శాంతిగా ఉంటుంది అంటారు. వీళ్ళ స్వభావం చాలా సరళమైంది, వీళ్ళ స్వభావం చాలా శాంతిగా ఉంటుంది. కానీ మరీ ఎవరైనా ఎక్కువ కోపం తెప్పిస్తూ ఉంటే మనం ఏం చేస్తామంటే వాళ్ళ స్వభావంలోకి మనం వెళ్ళిపోయి మనం ఎక్కువ కోపంలోకి వచ్చేస్తూ ఉంటాం. మన స్వభావాన్ని ఎందుకు వదులుకోవాలి వేరొకరి కోసం? మన స్వభావాన్ని ఎప్పుడూ శాంతిగా ఉంచుకోవాలి. ఎందుకంటే మన స్వభావమే శాంతి. అందుకే చూడండి, మనం రోజంతట్లో ఎవరి మీదైనా కోప్పడితే కొద్ది టైం కోప్పడతాం, మిగతా టైం అంతా శాంతిగానే ఉంటాం. అంటే అసలైన స్వభావం అనేది ఏంటి అంటే శాంతి. ఎలా అయితే నీరు చూడండి, నీరు చాలా చల్లగా ఉంటుంది, దాని స్వభావమే చల్లగా ఉండడం. ఎప్పుడైనా దాన్ని వేడెక్కించామనుకోండి, కొద్ది టైం వేడెక్కుతుంది, తర్వాత మళ్ళీ నీరేమైపోతుంది, చల్లగా అయిపోతుంది. అలాగే మన ఆత్మ యొక్క స్వభావం, అసలైన స్వభావం ఏంటంటే శాంతి. అందుకే చూడండి, రోజంతట్లో మనము ఎంత కోప్పడినా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలే కోప్పడతాం, మిగతా టైం అంతా శాంతిగా ఉంటాం. అంటే నా అసలైన స్వభావం ఏంటి అంటే శాంతి. కానీ ఈరోజు మనం ఏమంటున్నామంటే నా స్వభావమే కోపం, నన్నేం చేయమంటారు అని అంటూ ఉంటున్నాం. అంటే మన స్వభావాన్ని మనం ఈరోజు విడిచిపెట్టి వేరొకరి స్వభావాన్ని మన స్వభావంగా భావిస్తూ జీవిస్తున్నాం. కానీ అసలైన స్వభావం ఏంటి అంటే మనది శాంతి. మనం ఎంత శాంతిగా ఉంటామో మన చుట్టూ వాతావరణం కూడా అంత శాంతియుతంగా అవుతుంది. ఎదుట వాళ్ళకి కూడా శాంతి అనుభూతి అవుతుంది. మన స్వభావం ద్వారా వారి స్వభావం కూడా తప్పకుండా మారుతూ ఉంటుందన్నమాట. కొద్దిమంది స్వభావం ఎంత మంచిగా ఉంటుంది అంటే ఎదుట వాళ్ళని ఎవరినైనా కూడా మార్చగలిగే స్వభావం ఉంటుంది. అంటే వాళ్ళకి ఎలాంటి పరిస్థితులన్నా ఆ వ్యక్తి వల్ల రావచ్చు. కానీ ఉన్నతమైన సద్భావాలు కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది అంటే ఆ ఎదుట వాళ్ళని కూడా మార్చేలాంటి స్వభావం ఉంటుంది. వాళ్ళకి ఎన్నో కష్టాలు వస్తాయి వాళ్ళ వల్ల, కానీ ఆ కష్టాలన్నీ తట్టుకొని వాళ్ళ స్వభావంతో ఆ వ్యక్తుల్ని కూడా మార్చేస్తూ ఉంటారు. అటువంటి ఉన్నతమైన వ్యక్తులు కూడా ఈ రోజులో ఉన్నారు. మనం కూడా ఎలా ఉండాలి అంటే మన స్వభావం ఎలా ఉండాలంటే అనేక మందికి మార్గదర్శనం అయ్యేలాంటి స్వభావం మనకి ఉండాలన్నమాట. అంటే అలాంటి స్వభావం ఎప్పుడు వస్తుందంటే మనలో ఎప్పుడైతే సద్గుణాలు కలిగి ఉంటామో, ప్రతి ఒక్కరి పట్ల దయాభావన, సద్భావన, అలానే
వాళ్ళ పట్ల క్షమాభావన, ఇలాంటి భావాలు గల వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఇలాంటి స్వభావం గల వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఈ స్వభావం గల వ్యక్తులకి అందరూ దగ్గర అవుతారు. అలానే ఈ స్వభావం గల వ్యక్తులు దగ్గర ఎలాంటి స్వభావం వ్యక్తులైనా సరే ఆటోమేటిక్గానే మారగలుగుతారనమాట. దానికోసం ఒక చిన్న ఉదాహరణ తెలుసుకుందాము. ఒక మాస్టర్ స్టూడెంట్ ఇద్దరు ఉంటారు. అయితే ఆ స్టూడెంట్ ఎలా అంటే, ఈ రోజుల్లో యూత్ ఎలా ఉంటారు, ఎప్పటికెప్పుడు ఫ్యాషనబుల్గా జీవించడం, స్కూల్స్ బంక్ చేయడం, అంటే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ బంక్ చేయడం, అంటే సెలవు పెట్టేసి పబ్స్ కానీ లేదా ఇంకెక్కడికైనా తిరిగి ఇలా ఎంజాయ్ చేయడంలోనే జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అలాంటి వ్యక్తి ఈ స్టూడెంట్. అలా గడుపుతూ ఉంటే ఆ టీచర్ చెప్తూ ఉంటాడు, నువ్వు అలా చేయకూడదు నాన్న, నువ్వు చాలా గొప్ప వ్యక్తివి, నువ్వు చాలా ఉన్నతంగా చదవాలి, అనేక మందికి ఆదర్శం అవ్వాలి. కానీ ఆ పిల్లవాడు అసలు వినడు. అలా ఉండగానే ఒకరోజు ఒక పెద్ద సెమినార్ పెడతారు. ఆ సెమినార్లో ఆ టీచర్ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో ఆయన స్పీచ్ చెప్తూ ఉంటే ఈయన ఇది ఎలాగైనా ఆపాలి, ఆయన యొక్క స్పీచ్ని ఆపాలి అనే ఉద్దేశంతో ఈ పిల్లవాడు వెళ్ళి స్టేజ్ ఎక్కి ఎంత చదువు చదివితే ఎంతో ఉన్నతంగా అవుతారు, చదువుకే పరిమితం అమ్మంటున్నారు, మీరు ఇలా చెప్తున్నారు అలా చెప్తున్నారని ఈ అబ్బాయి స్పీచ్ ఇవ్వడం మొదలు పెడతాడు. ఎలా స్పీచ్ ఇస్తాడంటే, మనకి జ్ఞానమే అసలు జ్ఞానం లేకుండా చేస్తున్నారు, మీరు నా మామూలు చదువు పెట్టాను, ఇలా రకరకాల స్పీచ్ ఇస్తాడు. ఆ స్పీచ్ చాలా మంచిగా అందరికీ అర్థమయ్యేలాగా చేస్తూ ఉంటాడు. అది చూసి సారు చప్పట్లు కొట్టి చెప్తాడు, నువ్వు నెగిటివ్ చేద్దామని కూడా అనుకుని దాన్ని ఇంకా మంచిగా చెప్పావు అని సార్ అప్రిషియేట్ చేస్తాడు. ఆ అబ్బాయి అది మంచిగా నచ్చక వెంటనే చెప్పేవాడు కాస్త కిందికి పోయి వెళ్ళిపోతాడు. తర్వాత ఒకరోజు వీళ్ళు పిల్లలంటే యూత్ అంటే ఎలా ఉంటారు, రేసింగ్ ఇవన్నీ చాలా ఇష్టం కదా. ఆ పిల్లవాడు రేసింగ్ కోసమని వెళ్తూ ఉంటాడు అనమాట. ఆ రేసింగ్లో ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకుని వెనకాల ఎక్కించుకుని వెళ్తాడు. ఆ రేజ్లో చాలా స్పీడ్ రేసింగ్లో వెళ్ళడం వల్ల ఆ అబ్బాయి బతుకుతాడు, కానీ ఆ వెనక కూర్చున్నటువంటి ఆ ప్రిన్సిపాల్ అబ్బాయి మాత్రం చనిపోతాడు అనమాట. అది ఎవరు అంటే, ఆల్రెడీ ఇందాక ఎవరైతే ఈ అబ్బాయికి లెక్చరర్ ఇలా ఉంటే మంచిది, ఇవన్నీ ఇలా చేస్తే మంచిదని చెప్తారో ఆ పిల్లవాడు అనమాట, ఆ తండ్రి అనమాట. అయితే ఆ విషయం తెలియగా, ఆ పిల్లవాడు చనిపోయిన విషయం తెలియగానే ఆ తండ్రి చాలా దిగాలైపోయి నార్మల్ అయిపోతాడు. కానీ చిన్న మాట కూడా ఏమీ అనడు, ఆ అబ్బాయిని అనకుండా వదిలేస్తాడు. కానీ ఈ అబ్బాయికి ఆ విషయం చాలా కష్టమవుతుంది అనమాట. నా వల్ల ఏం తప్పు జరగలేదు సార్ అంటాడంతే. అనేసి ఆ అబ్బాయి ఆయన ముందు ఉండాలి అంటే కూడా కష్టం అనిపించి ఆ కాలేజ్ నుండి ఆ కాలేజ్ నుండి రిజైన్ చేసి వేరే కాలేజ్కి వెళ్ళిపోతాడనమాట. ఆ కాలేజ్ వదిలేసి వేరే కాలేజ్కి వెళ్ళిపోవాలని ఫిక్స్ అవుతాడు. ఎక్కడికైతే ఇతను వెళ్ళిపోతాడో ఆ కాలేజ్లో స్టూడెంట్స్ కూడా ఎలా ఉంటారు అంటే, ఈ పిల్లవాడు స్వభావంలాగే రేజింగ్ చేసే స్వభావము, ఒకరి మీద ఒకరు ర్యాగింగ్ చేసుకునే స్వభావము, కొంచెం అందరూ కూడా అలానే ఉంటారు. అది చూసి అనుకుంటాడు, అందరు ఇలానే ఉన్నారు, నా అలానే, నో ప్రాబ్లం అని అనుకుంటూ తనగానే రిలేషన్తో లోపల ఉండి ఏం చేస్తాడంటే, అక్కడ వాళ్ళలో అందరూ ఒకరికొకరు యాంటీ ఉంటారు. ఆ యాంటీ ఉండే వాళ్ళందరినీ కూడా ఫ్రెండ్లీ చేయడం మొదలు పెడతాడు. అక్కడ అంతా కూడా ఒక రకమైన ఫైటింగ్ వాతావరణం ఉండేది. అలా ఫైటింగ్ వాతావరణం ఉన్న వాళ్ళందరినీ కూడా ఇతను కొంచెంగా ఫ్రెండ్షిప్ చేయడం, అందరిలో చదువు పైన శ్రద్ధ వచ్చేలాగా ఇతని మాటల ద్వారా, ఇతని వ్యవహారం ద్వారా అందరినీ ఒక మంచి బాటలో నడిపించడం మొదలు పెడతారు. ఒకప్పుడు రౌడీలా ఉన్న ఆ కాలేజ్ అంతా కూడా ఎలా మారుతుంది అంటే, చాలా మంచి కాలేజ్గా మారుతుందన్నమాట. అది చూసిన ప్రిన్సిపల్, అక్కడున్న ప్రిన్సిపల్ చాలా ఆశ్చర్యపోతాడు. అదే స్పాట్లో ఈ ప్రిన్సిపల్ ఆ కాలేజ్లో ఏదో చిన్న పని మీద వస్తాడు. వచ్చిన తర్వాత ఈ అబ్బాయి అలాగే కనిపిస్తాడు, కానీ అలా ఉంటూ వీళ్ళని మారుస్తున్నాడు అన్న విషయం ఆ ప్రిన్సిపల్ చెప్తాడు. చెప్పిన తర్వాత ఆ వ్యక్తి చాలా సంతోషపడతాడు. తన లైఫ్ పోకూడదు అని క్షమాభావించి క్షమించడంతో తన స్వభావాన్ని మార్చుకుని అనేక మంది మార్చడానికి ఆదర్శంగా మారాడు. అలా మనం ఏమనుకుంటామంటే, కొన్నిసార్లు నా స్వభావం ఇంత మంచిగా ఉంది, కానీ నా వల్ల
నేను ఎంత మంచి స్వభావంతో మాట్లాడుతున్నా వాళ్ళు తిరిగి నెగిటివ్గానే నాతో అంటున్నారు, తిరిగి నెగిటివ్గానే ఉంటున్నారే, దానివల్ల ఉపయోగం ఏముంది, నా స్వభావం మారిపోతే బెటర్ కదా అని కొన్నిసార్లు మనం మన స్వభావాన్ని వదిలేసుకుని మన జీవితాన్ని ముందుకు నడిపిస్తాం. కానీ దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అదే మన స్వభావంలో మనం ఉండటం వల్ల ఏమవుతుంది అంటే ఎదుట వ్యక్తి మారకపోని కానీ మనం మాత్రం సంతోషంగా జీవించగలుగుతాం అనమాట. అందుకని ఎప్పటికీ మన స్వభావం ఎలా ఉండాలి అంటే క్షమించే గుణంలాగా ఉండాలి. అలా మన స్వభావం ఎదుట వాళ్ళకి ఆదర్శం ఉండేలాగా స్వభావం ఉండాల్సి ఉంటుంది అనమాట. కొద్దిమంది స్వభావం ఎలా ఉంటుంది అంటే ఏదేమైనా ఈజీగా తీసుకుంటారనమాట. అంటే ఎవరైనా ఏమైనా అన్నా కానీ ఈజీగా తీసుకుంటారు. ఎవరైతే అలా ఈజీగా తీసుకుంటారో వాళ్ళు ఎప్పుడు ముందుకు వెళ్ళగలుగుతారు. ఎవరైనా చిన్న మాట అంటారు అనగానే దాన్ని పట్టుకుని లోపలికి తీసుకుని 24 గంటలు బాధపడే స్వభావం కొద్దిమందికి ఉంటుంది. అలా ఎవరైనా అన్న మాటను తీసుకునే స్వభావం ఉంటుందో వాళ్ళు క్షణం బాధపడుతూనే ఉంటారు. అసలు సుఖాన్ని అనుభవించడమే వారికి ఉండదు. ఎందుకంటే ఎవరో ఒకరు ఏదో సెకండ్ మాటలు అంటూ ఉంటారు, ఆ మాటను తీసుకోవడం, దాని గురించి బాధపడుతూ ఉండడం. అందుకని సంతోషంగా జీవించే క్షణాలే వెళ్ళిపోతాయి. అదే ఎవరైనా ఏమైనా అన్నా కానీ మనం ఈజీగా తీసుకున్నాము అంటే ఎవరైనా మన దగ్గరకు వచ్చి ఇది కాదమ్మా ఇలా ఉండు, ఇలా కాదమ్మా ఇలా ఉండు అని చెప్పడానికి మనసు ఒప్పుకుంటుంది వాళ్ళకి. అలా చెప్పడం వల్ల మనం ఆ చిన్న మార్పు చేసుకుంటాం. ఆ చిన్న మార్పు చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మన లైఫ్ చాలా ఉన్నతంగా సంతోషంగా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మనం ఈజీగా తీసుకుంటామో అలా ఈజీగా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి పని రావడం మొదలవుతుంది. అంటే ఆ పని ఇలా కాదు ఇలా అని చెప్తారు. ఆ చెప్పినప్పుడు దాన్ని నేర్చుకుంటాం. ఎప్పుడైతే నేర్చుకున్నామో దాన్ని ఇంకా మంచిగా చేయగలుగుతాం. దాన్ని ఇంకా మంచిగా చేయగలిగినప్పుడు నైపుణ్యత మనకి ఆ పనిలో వస్తుంది. అప్పుడు మనం ఇంకా ముందుకి వెళ్ళగలుగుతాం. అదే మనం ఆ ఈజీగా తీసుకునే నేచర్ లేదు, ఈ చెప్పినటువంటి విషయాన్ని రిసీవ్ చేసుకునే స్వభావం మన దగ్గర లేదు అనుకోండి, మనం ఎప్పటికీ ముందుకు వెళ్ళలేం. అందుకని మన స్వభావం ఎలా ఉండాలంటే ఎదుట వాళ్ళు ఏదైనా చెప్తే అది ఎందుకు చెప్పారు అని తెలుసుకుని దాన్ని అర్థం చేసుకునే స్వభావం మన దగ్గర ఉండాలి. ఎప్పుడైతే మన దగ్గర ఆ స్వభావం ఉందో మనము అప్పుడు ఏం చేయగలుగుతామంటే ఏ విషయంలోనైనా నైపుణ్యం కలవారిగా అవ్వగలుగుతాం అనమాట. కొద్దిమంది ఎలా ఉంటారు అంటే ఎవరైనా ఏదైనా చెప్పిన విషయం విని వెంటనే వాళ్ళ జీవితంలో ఇలా మార్చుకోవాలి అని తన జీవితాన్ని మార్చుకోవడం మొదలుపెట్టుకుంటారు. అలా మార్చుకున్న వాళ్ళ ఉన్నతికి ఆటోమేటిక్గానే జరుగుతూ ఉంటుందన్నమాట. కొద్దిమంది దాన్ని గట్టిగా లోపలికి తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, అది తీసుకుని నన్ను ఎందుకు అనాలి, నన్ను ఇలా ఎందుకు చేయాలి అని అనుకునే వాళ్ళకి చాలా నష్టాలు ఉంటాయి. ఒకటి, వాళ్ళకి అసలు కూర్చున్నా అసలు మనసు దాని మీదకే వెళ్ళిపోతూ ఉంటుంది, నుంచున్నా దాని మీదకే వెళ్ళిపోతుంది. ఇంకా రాత్రి అసలు నిద్ర కూడా పట్టదు, దానికోసమే ఆలోచిస్తూ ఉంటారు. ఎంత నీరసం అయిపోతారు అంటే తెలియకుండానే చాలా చాలా వీక్ అయిపోతూ ఉంటారు. అంటే నిద్ర పట్టకపోవడం ఉంటుంది, ఏమీ సరిగ్గా తినలేకపోతారు, చాలా అయోమయ పొజిషన్లోకి వెళ్తారు. ఎవరైనా ఏమైనా అన్నా దాన్ని వెంటనే లోపలికి తీసుకుని దాని గురించే లోపల ఆలోచించే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అంటే మొత్తం సంతోషాన్ని కోల్పోయేలాగా అయిపోతుంది. ఎవరైనా ఏమైనా అన్నారు మాట వరుసకి, అది మనం చేయలేదు తప్పు, కానీ మనల్ని ఆ మాట అన్నారు, పోన్లే అన్నారు అంటే మాత్రం మనకి ఏమైనా అయిందా? మనకి సత్యం తెలుసు. సత్యం అనేది ఎప్పటికీ ఏమవుతుంది అంటే దానంతట అదే నిరూపణ అవుతుంది, మనం నిరూపించే పని కూడా లేదు. అందుకని మనం ఏదైనా విషయం చెప్పినప్పుడు మన గురించి ఎవరైనా ఏదైనా అన్నప్పుడు కూడా మనం ఎలా తీసుకోవాలి అంటే మనం చాలా ఈజీగా తీసుకోవాలి. ఎప్పుడైతే దాన్ని ఈజీగా తీసుకున్నామో దాన్ని అక్కడితో వదిలేయగలుగుతాం. అప్పుడు మనం చాలా సంతోషంగా వెళ్ళిపోగలుగుతాం. కొద్దిమందికి ఏమవుతుందంటే ఏదైనా ఇవి చూడగానే చిన్న చిన్న విషయాలు కానీ ఏమైనా చూడగానే భయపడే స్వభావం ఉంటుంది. ఆ భయపడే స్వభావం ఏమవుతుంది అంటే ఆ చిన్న ఏమైనా జరగడం పాపం వెంటనే భయపడిపోతూ ఉంటారనమాట. ఆ భయపడే స్వభావం కొంతమందికి ఎంత ఉంటుంది అంటే కుక్కను చూస్తారు, కుక్కను చూడగానే ఎంతో భయం వేస్తుంది అనమాట. ఆ కుక్కను చూడగానే ఆ భయంతో వణికిపోతూ ఉంటారనమాట. ఆ స్వభావం కొద్దిమందికి ఉంటుంది. మరి దాని నుండి ఎలా ముక్తి అవ్వాలి అంటే ఆ భయపడే స్వభావం నుండి ముక్తి అవ్వాలి అంటే మన స్వభావం అలా ఉంది, దాని నుండి మనం రెక్టిఫికేషన్ కావాలి అంటే మనం కొన్ని క్షణాలు మన మనసులో ఆలోచనల్ని మార్చుకోవాలి. మన స్వభావం మారాలి అంటే మన ఆలోచనలు మారాలి. మరి ఆలోచన మారాలి అంటే
మనకి ఆధ్యాత్మికత అనేది చాలా అవసరం. ఆధ్యాత్మిక గల వ్యక్తులు ఏం చేస్తారంటే దేనైనా చూసి భయపడుతున్నప్పుడు ఆ స్వభావాన్ని మార్చుకోవడానికి కొన్ని క్షణాల పాటు ఆ కుక్కను చూసినప్పుడు అది చాలా మంచిది, అందరికీ ఆ కుక్కను చూడగానే అనుకుంటారు అనమాట, ఆ కుక్క చాలా మంచిది, అది దేనికోసం ఉపయోగపడుతుంది, ఎవరైనా ఏమైనా వచ్చిన వెంటనే తెలియచేయడానికి బౌ అని అడగడానికి ఉపయోగపడుతుంది. అలా దాని మీద సద్భావాలు పెంచుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే అలా దాని మీద సద్భావాలు పెంచుకుంటారో ఆటోమేటిక్గానే దాని నుండి వాళ్ళకి భయం తగ్గుతుంది. అప్పుడు ఆటోమేటిక్గానే ఆ భయం యొక్క స్వభావం నుండి ముక్తి అవ్వగలుగుతారనమాట. అలా కొద్ది మందికి ఏమవుతుందంటే నిప్పు చూడగానే భయం అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు కూడా అంతే, మనం అలా పాజిటివ్ సంకల్పాలు లోపల ఇవ్వడం, ఆధ్యాత్మిక చింతనలో భగవంతుడు నా తోడున్నారు, ఈ శరీరం ఏదైతే ఉందో ఈ శరీరం బూడిదలో కాలిపోవచ్చు, కానీ శాశ్వతమైనది ఏముంది, ఆత్మ శాశ్వతమైనది, దాన్ని నీటితో తడపలేము, ఈ అగ్నితో కూడా కాల్చలేము అని ఎప్పుడైతే ఆధ్యాత్మిక భావాలు లోపలికి వెళ్తూ ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గానే ఈ భయం నుండి కూడా, ఈ భయపడే స్వభావం నుండి కూడా ముక్తి అవుతాం. అలా కొద్దిమంది కొన్ని విషయాలకి భయపడుతూ ఉంటారు. ఆ భయపడే స్వభావాన్ని కూడా మనం ఈజీగా ఫ్రీ అవ్వగలుగుతాం. ఎప్పుడు అంటే ఆధ్యాత్మిక చింతన చేస్తూ ఆధ్యాత్మిక విషయాల వైపు మనం ఆ టెన్షన్ పెడుతూ భగవంతుడి నామస్మరణలో ఉన్నట్లయితే మనం ఇలా రకరకాల భయపడే స్వభావాలు ఏవైతే మనలో ఉన్నాయో వాటి నుండి ఫ్రీ అవ్వగలుగుతాం. అలా మనందరికీ ఉన్నటువంటి అద్భుతమైన స్వభావాలు, మంచి స్వభావాలు భగవంతుడు మనకి పుట్టుకతోనే ఇవ్వడం జరుగుతుంది. అందరితో ప్రేమగా మాట్లాడే స్వభావం మనకి భగవంతుడు ఇచ్చారు. మనం ఎంతగా ప్రేమగా మాట్లాడతామో అంతమంది మనకి దగ్గర అవుతారు. చూడండి, ఎవరైనా మంచిగా మాట్లాడే వ్యక్తులు ఉంటే చుట్టూ 10 మంది ఉంటారు. అదే వ్యక్తి కఠినంగా మాట్లాడతాడు, ఎవరైనా ఉంటారు వారి దగ్గరలో, ఎవరు ఉండరు. అదే మన స్వభావం ప్రేమగా మాట్లాడే స్వభావం ఉంటే మనకి ఏదైనా చిన్న పరిస్థితి వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ 10 మంది కూడా మనకి సహాయకులు అవుతారు. సహాయకులయ్యి మనకి ఆ పరిస్థితి నుండి గట్టెక్కడానికి హెల్ప్గా మారుతారనమాట. అంటే మన స్వభావం మనకి ఎంతగానో హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. అందుకని మనం అందరితో ప్రేమగా మాట్లాడే స్వభావాన్ని, అందరికీ ప్రేమని పంచే స్వభావాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. ఎంతగా ప్రేమను పెంచే స్వభావాన్ని పెంచుకుంటూ వెళ్తామో ఆ స్వభావం ద్వారా మనకి లోపల ఎంతో తెలియని ఆనందం అనుభూతి అవుతుంది. ఆ స్వభావం వల్ల మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా అంత ఆనందం అనుభవం అవుతుంది అనమాట. అలానే ఇంకొద్ది మందికి ఏమవుతుంది అంటే ఎవరైనా ఏమైనా అనగానే ఈజీగా తీసుకుంటారు. అలా ఈజీగా తీసుకుంటే ఈజీగానే ముందుకు వెళ్ళిపోతూ ఉండగలుగుతారనమాట. మన స్వభావం ఎంత ఉన్నతంగా ఉంటే మన జీవితం అంత ఉన్నతంగా వెళ్తూ ఉంటుంది. అందుకని మన స్వభావాల్ని మనం ఏం చేయాలి అంటే మనం అందరితో ప్రేమగా మాట్లాడే స్వభావాన్ని, శాంతిగా ఉండే స్వభావాన్ని, ఏదైనా విషయం రాగానే దాన్ని అర్థం చేసుకునే స్వభావాన్ని పెంచుకోవాలి. ఏదన్నా సమస్య వచ్చింది అనుకోండి, ఆ సమస్య వచ్చినప్పుడు ఇది నాకు వచ్చింది, ఇది నాకు వచ్చింది, ఇది నాకు వచ్చింది అనుకుంటూ ఉంటారు కొద్దిమంది. అలా వచ్చింది అంటే ఆ టెన్షనే లోపల ఉంటుంది, ఆ టెన్షన్ పడే స్వభావమే ఉంటుంది. ఆ టెన్షన్ పడే స్వభావం వల్ల ఏమవుతుంది అంటే దానికి సమాధానం ఎప్పటికీ దొరకదు. అదే మనం ఆ 2 క్షణాల పాటు ప్రశాంతమైపోయి స్వభావం ఎవరికైతే ఉంటుందో ఆ సమస్య ఎలా మొదలైందో తెలుసుకుంటారు. ఎప్పుడైతే ఆ సమస్య ఎలా మొదలైందో తెలుసుకుంటారో ఆ మొదలైన దాని నుండి మొదలు పెడతారు, దాన్ని ఎలా నిర్మూలించాలి, ఆ సమస్య నుండి ఎలా ఫ్రీ అవ్వాలి. అప్పుడు ఆ ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ పూర్తిగా దాన్ని సాల్వ్ చేయగలుగుతాం. అందుకని మనం ఏం చేయాలి అంటే మొదట మనకి ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు దాన్ని చూసి గాబరా పడే స్వభావాన్ని తొలగించుకుని ఆ సమస్యని ఎందుకు వచ్చింది అని అర్థం చేసుకునే స్వభావాన్ని పెంచుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ స్వభావం పెంచుకుంటాం అప్పుడు ఆ సమస్య నుండి ఈజీగా ఫ్రీ అవ్వగలుగుతాం అన్నమాట. కొద్ది మందికి ఏముంటుంది అంటే ఎవరినైనా చూడగానే నెగిటివ్ ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే చెడు ఆలోచనలు వచ్చే స్వభావం ఉంటుంది. ఆ చెడు ఆలోచన వచ్చే స్వభావం వల్ల ఏమవుతుంది అంటే ఆ వ్యక్తి మన ముందుకి రాగానే వాళ్ళ గురించి మన లోపల చెడు ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. దానివల్ల తెలియకుండానే మనం చాలా నష్టపోతాం. ఏంటంటే ఎదుట వ్యక్తికి వాళ్ళలో చెడు చూడటం వల్ల వాళ్ళకి ఎలాంటి నష్టం ఉండదు,
కానీ మనకేమవుతుంది అంటే ఆ చెడు స్వభావం మనకి అలవాటు పడిపోతాం. అందుకని మనం ఏం చేయాలి అంటే ఎదుటి వ్యక్తిలో చెడుని చూసే స్వభావం ఉండకూడదు. దాని నుండి ఫ్రీ అవ్వాలి అంటే ఆధ్యాత్మిక విషయాలు వినడం కానీ, పరమాత్మతో బుద్ధిని జోడించడం వల్ల కానీ, పరమాత్మతో పిల్లలే వీళ్ళందరూ సద్భావనతో ఉన్న వ్యక్తులే అనే భావాలు పెంచుకోవడం వల్ల కానీ మనం వాటి నుండి ఫ్రీ అవ్వగలుగుతాం అన్నమాట. మన స్వభావము చాలామందికి ఎలా ఉండాలి అంటే మంచిని కలిగించేలాగా, ఎదుటి వాళ్ళ జీవితాన్ని పరివర్తన చేసేలాగా ఉండాలే కానీ ఎదుటి వాళ్ళ దుఃఖాన్ని కానీ హాని కానీ కలిగించేలాంటి స్వభావం ఉండకూడదు. కొద్దిమంది స్వభావం ఎలా ఉంటుంది అంటే వాళ్ళు సంతోషంగా ఉండటానికి ఎంతమందిని మోసం చేసినా పర్వాలేదనే స్వభావం కొద్దిమందికి ఉంటుంది. అలా ఎదుటి వాళ్ళని ఎవరైతే మోసం చేయాలనే స్వభావం గల వ్యక్తులు ఉంటారో వాళ్ళు ముందు స్వయం మోసపోతారు. ఎదుటి వాళ్ళు మోసం చేయడానికి బదులుగా స్వయమే మోసపోవడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఆ మోసం యొక్క గుణం స్వభావం ఎవరి దగ్గర ఉంది? మన దగ్గర ఉంది. అందుకని ఎవరు మొదట మోసపోవాల్సి ఉంటుంది? మనమే మోసపోవాల్సి ఉంటుంది. అందుకని ఒకవేళ ఎప్పుడైనా ఎవరినైనా మోసం చేయాలన్న స్వభావం ఉన్న వాళ్ళు దాని నుండి ఫ్రీ అవ్వాలి అంటే అందరికీ మంచి చేయాలనే స్వభావాన్ని అలవాటు చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గానే మోసం చేసే స్వభావం నుండి కూడా ఫ్రీ అవ్వగలుగుతారనమాట. ఈ మోసం చేసే స్వభావం ఉన్న వాళ్ళకి స్వయం మోసపోతున్నామనే విషయం తెలియక ఏమవుతూ ఉంటారంటే ఎదుటి వాళ్ళని మోసం చేయాలనుకుంటారు. ఇది ఎప్పుడైతే నేను ఎదుటి వాళ్ళని మోసం చేస్తున్నా అంటే నేను మోసపోతున్నా అన్న స్వభావం గురించి మనకు తెలుస్తుందో అప్పుడు ఆటోమేటిక్గానే వీటి నుండి మనం ఫ్రీ అవ్వగలుగుతాం. కొద్దిమందికి అబద్ధాలు చెప్పే అలవాటు అంటే స్వభావంగా అయిపోతూ ఉంటుంది. ఈ అబద్ధాలు చెప్పే స్వభావం ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే అది ఒక దాన్ని కవర్ చేయాలని చూస్తారు, దాంతో ఇంకొక అబద్ధం, ఇంకొక అబద్ధం వాళ్ళకి ఇంకా అదే స్వభావంగా మారిపోయి ఇంకా అబద్ధాలలోనే జీవితాన్ని జీవిస్తారు. అసలైన నిజమైన జీవితాన్ని పూర్తిగా మర్చిపోతారు అన్నమాట. ఈ అబద్ధాల స్వభావాల నుండి ఫ్రీ అవ్వాలి అంటే ముందు మనకి విషయం తెలియాలి, ఈ ప్రపంచం అంతా ఒక అబద్ధం. ఈ అబద్ధాల ప్రపంచంలో మనం ఉన్నాం. ఈ అబద్ధాల ప్రపంచంలోనే నేను ఇంకా అబద్ధాలే ఆడుతూ ఉన్నట్లయితే నా జీవితం యొక్క విలువ ఉండదు, నా విలువ ఉండదు అని తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ విషయం తెలుసుకుంటామో అబద్ధాల నుండి ఆటోమేటిక్గానే ముక్తి అవ్వగలుగుతాం అన్నమాట. మనం ఎప్పుడు కూడా ఇలా అనేక రకాల స్వభావాలు ఏవైతే ఉన్నాయో చెడు స్వభావాలు వాటి నుండి మనం ముక్తి అవ్వాలి. ఎంతగా చెడు స్వభావాల నుండి ముక్తి అవుతామో అంతగా మంచి స్వభావాలు మనలోకి వస్తాయి. చాలామంది చెడు స్వభావాల నుండి ఫ్రీ అవ్వాలని ప్రయత్నం చేస్తారు, కానీ దానికంటే ముందుగా మన మంచి స్వభావాలని మన జీవితంలో తీసుకొచ్చుకుంటూ ఉన్నట్లయితే ఆధ్యాత్మిక సత్సంగాలు చేస్తూ ఆధ్యాత్మిక సత్సంగం లోపలికి వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గానే మనలో ఉన్న చెడు స్వభావాలన్నీ సమాప్తి అయిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకని మనం ఈరోజు ఏం చేయాలి అంటే ఈ సెకండ్ నుంచి మనం ఏం చేస్తూ ఉండాలంటే మనలో ఏమేం స్వభావాలు ఉన్నాయి అని చెక్ చేయాలి. ఆ స్వభావాలు దయగా ఉన్నాయా, క్షమాగుణంగా ఉన్నాయా, లేదా అవగుణాలతో కూడిన స్వభావాలు ఉన్నాయా అని చెక్ చేయాలి. ఎప్పుడైతే మన స్వభావాన్ని మనం చెక్ చేసుకుంటామో అప్పుడు మన స్వభావాల్లో మార్పు తెచ్చుకోగలుగుతాం. ఆ స్వభావాలు మార్చుకోవాలి అంటే మనలో ఆధ్యాత్మికత నిండి ఉండాలి. ఎంతగా ఆధ్యాత్మికత నిండి ఉంటుందో అంతగా మన స్వభావాల్లో పరివర్తన అనేది వస్తుంది. మనం ఎంతగా పరివర్తన మన స్వభావాల ద్వారా అవుతామో మన ద్వారా అనేక మందికి ఆదర్శవంతంగా తయారు కాగలుగుతాం. అనేక మంది ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించగలుగుతారు. మనం ఈరోజు స్వభావాల గురించి తెలుసుకున్నాం. మరికొన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.